మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా 5 రెడ్లు చెప్పాడు మీ నాయకుడు. ఏంటి మార్పు వచ్చిందండి ఈసారి మీరు బీసీ మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వేయడం, బొత్స గారిని కాపులు ఎక్కడ వేయడం అంటే కొద్దిగా జ్ఞానం వచ్చింది అనుకోవాలా మీ పార్టీ నాయకుడికి? మా నాయకుడు ఎప్పుడు కూడా చాలా మంచివాళ్ళండి. అన్ని అందరికీ సమానంగా కల్పించాలి. అలాగే కాపుల విషయంలో కానీ, బీసీల విషయంలో మీరు ఎట్లా అంటే ఆల్రెడీ వేసిన 5 రెడ్లు కానీ 5 రెడ్లు పంచుకున్నారు కదా రాష్ట్రాన్ని. అదే చెప్తున్నాను. విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళు రాష్ట్రం వీళ్ళు కాకుండా ఇన్ఛార్జీలు ఎప్పుడన్నా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు అది చెప్పండి. అప్పుడు 7 రెడ్లు ఉండేవారు ఈ కోఆర్డినేటర్స్. 5 రండి రాష్ట్రం మొత్తం 5 ఇచ్చారు ఆ రోజున. 7 మెంబర్స్. అది మీరు ఇంకా వెరీ గుడ్ కరెక్ట్గా చెప్పారు. 7 మెంబర్స్. ఇప్పుడు మళ్ళీ 7 మెంబర్సే. అందులో బొత్స గారిని నన్ను అదే ఏంటంటే ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి ఒక బీసీని అంటే ఒక కాపును వాడుకున్నారు. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే అధికారం లేనప్పుడు మీలాంటి వాళ్ళని వాడుకొని రేపు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్లే అంట అవుతారుగా, లేదంటారా? తప్ప అలా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకుంటూ దగ్గర కలుస్తుంటే అతన్ని అర్థం చేసుకుని చాలా ఎక్కువ అండి. ఇంచేదంటే ఇక్కడ చాలామంది కాపులకు కానీ, బీసీలకు కానీ అందరికీ కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చారండి. ఆయనకి అలాగే గౌరవించేవాడు, అట్లానే చూసేవాడు. అందులో ఏమాత్రం ఇప్పుడు కూడా నేను అనుకుంటాం ఏంటంటే బాలినేని అక్కడ వెళ్ళిపోయాడు కాబట్టి ఎవరు గతి లేక మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వేసాడు అనుకుంటా. లేదు, రేపు ఇంకో రెడ్డి వస్తే మీకు ఊస్టింగ్ లేదు, అట్లాంటిది ఏమీ లేదు. ఆయన ఆ రకంగా నాకన్నా గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనకు దొరక్క కాదు, నన్ను కావాలని వేసారండి. నా గురుతర బాధ్యత నేను గట్టిగా నిర్వర్తించాలని పెట్టుకున్నాను. ఒకటండి, మీ పార్టీలో ప్రధానంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే మా అనాలిసిస్లో తెలిసింది. నేను ఛానలే కాకుండా రాష్ట్రం అంతా కూడా నాకు ఒక నెట్వర్క్ ఉంది, మీకు తెలుసు. అది ప్రధానంగా ఈ కాపు వర్గాలు మీ పార్టీకి దూరం అయిపోయారు. ఇది నిజమా కాదా? మీరు ఒప్పుకుంటారు లేదా? కాపు వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పెద్ద పీట. కానీ కాపు వర్గం ఓడిపోయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోతుంటే నాకే బాధేస్తుంది. ఎంచేతంటే ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ 3 కలయికలో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. మా పార్టీలో 28 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. మీ పార్టీలో ఎంతమంది ఉన్నారండి? 28 మంది ఎమ్మెల్యేలు. కాపు కమ్యూనిటీ, ఓన్లీ కాపు కమ్యూనిటీ 28 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. 5 మంత్రులు ఇచ్చారు. కాపులు నష్టపోయారు ఇప్పుడు. ఎస్, మీరు లెక్కేసుకోండి, మీరు డేటా తీసుకోండి, మాకన్నా ఎక్కువ మీకు దగ్గర డేటా. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి ప్రతి ఆఫీసులో సీఎం గారితో కూడా ఆయన ఫోటో పెట్టించాడు. మీ నాయకుడు ఎప్పుడన్నా పెట్టించారా కాపు నాయకుడు? మేము 5 వర్గాలకి డిప్యూటీ సీఎంలు ఇచ్చాం మేము. దాన్ని ఇచ్చారు ఆయన ఇచ్చి ఎవరికి పవర్ లేకుండా చేస్తారు కదా. ఏది ఈయనకైనా పవర్ ఉందంటండి? ఎందుకు లేదండి, వాళ్ళు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. అప్పుడు తిరగలేదండి 5 ఒక డిప్యూటీ సీఎం అండ్ హోదాకి ఆయన అవన్నీ తీసుకొస్తున్నాడు. అది బ్రహ్మాండం. మీరు 5 ఇచ్చి ఏ పవర్ లేకుండా చేశారు. తప్పండి, అది తప్పు. ఇది మాకు ఎవరికి ఇచ్చే పవర్ వాళ్ళకి ఇచ్చారు, ఎవరికి ఇచ్చేది ఇది ఇచ్చారు. ఆ మంత్రి కూడా ఇచ్చారు, చక్కగా చేశారు. ప్రజలకి వెళ్ళాము. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుని బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యాం, ఈ మంత్రులు మిస్ అయ్యాం, ఎమ్మెల్యేలు మిస్ అయ్యాం అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు.